ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ డాక్టర్ టి మధుసూదన, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్, కడప. So we have been learning different important topics relating to the GST. So in this process, today we try to learn the determination of nature of supply topic. మనకు జిఎస్టీలో సప్లై అనేది ఏ విధంగా నిర్ధారణ చేస్తారు? మనం జిఎస్టీలో సప్లై అనేది రెండు రకాలుగా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి వస్తు సేవల సప్లై, రెండవది రెండు రాష్ట్రాల మధ్య లేదా రెండు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య జరిగేటువంటి సప్లై రెండు రకాలుగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. సో ఈ నేచర్ ఆఫ్ సప్లై అనేది ఏ విధంగా నిర్ధారణ చేస్తారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ధారణ చేస్తారు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ ది సెషన్. సో నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ స్టడీ సప్లై. సో సప్లై యొక్క నేచర్ మనం రెండు రకాలుగా ఉంటుంది జిఎస్టీలో. ఒకటి ఇంటర్ స్టేట్ సప్లై, నెంబర్ 2 ఇంట్రా స్టేట్ సప్లై. అంటే ఇక్కడ మనకు ఇంటర్ స్టేట్ సప్లై అంటే ఏమనుకున్నాం? వాట్ డూ యూ మీన్ బై ఇంటర్ స్టేట్ సప్లై? When the seller is in one state and the buyer is in another state, so the transaction between these two traders is termed as interstate supply. So that is one category of supply in GST. Another category is intrastate supply. Intrastate supply means the seller and buyer both are in the same state. So that is called intrastate supply అనుకున్నాం మనం. సో కాబట్టి ఈ విధంగా మనకు ఇంట్రాస్టేటా అని కేటగరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందా అంటే, వై దిస్ కేటగరైజేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ జిఎస్టీ మీన్స్, ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రాస్టేట్ సప్లై ది సెల్లర్ హ్యాస్ టు కలెక్ట్ ది IGST from the buyer in case of interstate supply. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తుడు వేరొక రాష్ట్రంలో తమ సరుకులను సప్లై చేసినప్పుడు ఆ విధంగా సప్లై చేసిన వస్తు సేవల మీద IGST ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తాడు. అదేవిధంగా కేవలం ఒకే రాష్ట్రంలో అంటే కొనుగోలుదారుడు అమ్మకదారుడు ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ సప్లై మీద CGST ప్లస్ SGST అనేది విధించడం జరుగుతుంది. సో దీనికోసమే మనకు నేచర్ ఆఫ్ సప్లై అనేది, వెదర్ ఇట్ ఈజ్ ఇంటర్స్టేట్ సప్లై ఆర్ ఇంట్రాస్టేట్ సప్లై అనేది నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జిఎస్టీలో. ఓకే, సో key factors to determine whether supply is interstate or intrastate. సో ఈ విధంగా మనకు ఒక సప్లై అనేది
వస్తు సేవల సప్లై అనేది ఇంట్రాస్టేటా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి మనకు 2 అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. నెంబర్ 1, ప్లేస్ ఆఫ్ సప్లై. సో డిటర్మినేషన్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ సప్లై వేర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ కన్జ్యూమ్డ్ హోల్డ్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ జిఎస్టీ. సో మొదటి అంశం ఏమిటంటే సప్లై చేసే ప్రదేశము, అంటే ఏ ప్రదేశంలో అయితే వస్తువులు కన్జ్యూమ్ చేయబడుతున్నాయో ఆ ప్లేస్ను బట్టి ప్లేస్ ఆఫ్ సప్లై అనేది నిర్ధారణ చేయబడుతుంది. వై? బికాస్ జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ ట్యాక్స్ సిస్టమ్. సో ఇఫ్ ద సెల్లర్ ఈజ్ ఇన్ ద సేమ్ స్టేట్ వేర్ ద బయ్యర్ ఈజ్ doing the business, so then it is known as intrastate supply. If the buyer is in different state, then it is known as interstate supply. That is the first aspect which the GST authorities will consider whether a particular supply is interstate supply or intrastate supply. సో కొనుగోలుదారుడు అమ్మకపుదారుడు ఒకే రాష్ట్రంలో ఉండి సరుకులను సప్లై చేసుకున్నట్లయితే అది ఇంట్రాస్టేట్ సప్లై కిందకి వస్తుంది. ఇద్దరు వేరువేరు రాష్ట్రాలలో ఉండి సప్లై చేసుకున్నట్లయితే అది ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది. అది ఒక అంశం. ప్లేస్ ఆఫ్ సప్లై, ఏ ప్లేస్కు మనం సరుకులను లేదా సేవలను అందజేస్తున్నాము అనేది ఒక అంశం. నెక్స్ట్, లొకేషన్ ఆఫ్ సప్లయర్, LOS అంటారు. లొకేషన్ ఆఫ్ సప్లయర్, రిజిస్టర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సప్లయర్ ఫ్రమ్ వేర్ ద సప్లై ఈజ్ మేడ్. సో సప్లై చేసేటువంటి వ్యక్తి యొక్క రిజిస్టర్డ్ ప్లేస్, అంటే వాని యొక్క రిజిస్టర్డ్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎవరైతే సరుకులు సప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క రిజిస్ట్రేషన్ ఏ రాష్ట్రంలో ఉంది అనే దాన్ని బట్టి కూడా మనకు వెదర్ ఇట్ ఈజ్ ఇంటర్స్టేట్ సప్లై ఆర్ ఇంట్రాస్టేట్ సప్లై అనే అంశాన్ని నిర్ధారణ చేస్తారు. అంటే ఇప్పుడు వాడు వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నప్పటికీ కూడా వాడి రిజిస్టర్ ఆఫీసు తెలంగాణ రాష్ట్రంలో ఉందనుకోండి, దెన్ ఇఫ్ హీ సప్లై గూడ్స్ టు ది ఆంధ్రప్రదేశ్ ట్రేడర్, దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్స్టేట్ సప్లై. సో కాబట్టి రిజిస్టర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సప్లయర్ ఫ్రమ్ వేర్ ద సప్లై ఈజ్ మేడ్. సో వాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకు వెదర్ ఏ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇంటర్స్టేట్ ఆర్ ఇంట్రాస్టేట్ అనేది నిర్ధారణ చేస్తారు. సో ఈ విధంగా మనకు ఈ ఇంటర్స్టేట్ ఆర్ ఇంట్రాస్టేట్ అనేది మనకు ఐజిఎస్టీ మోడల్లో మనకు సెక్షన్ 7 ప్రకారం ఇంటర్స్టేట్ సప్లై అయితే సెక్షన్ 7 ఐజిఎస్టీ యాక్ట్ ప్రకారం నిర్వచనం చేయబడింది. ఇంట్రాస్టేట్ సప్లై అయితే సెక్షన్ 8 ఐజిఎస్టీ ప్రకారం నిర్ధారణ చేయబడుతుంది. అదేవిధంగా సప్లై ఇన్ టెరిటోరియల్ వాటర్ సెక్షన్ 9 ఐజిఎస్టీ ప్రకారం నిర్ధారణ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఈ మూడవది ఏంటంటే సప్లై ఇన్ టెరిటోరియల్ వాటర్, అంటే మనకు కేవలం నేల మీద జరిగేటువంటి వ్యాపారమే కాకుండా మనకు టెరిటోరియల్ వాటర్లలో కూడా సరుకులను సప్లై చేసినప్పుడు వాటిని ఏ విధంగా మనము ఇంటర్స్టేట్ ఇంట్రాస్టేట్ సప్లైగా పరిగణించాలి అనేది మనకు ఐజిఎస్టీ యాక్ట్లోని సెక్షన్ 9 ప్రకారం నిర్వచించడం జరిగింది. సో నెంబర్ 1, ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ అండర్ జిఎస్టీ. సో సెక్షన్ 7 ఐజిఎస్టీ యాక్ట్ ప్రకారం ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ క్రింది విధంగా నిర్ధారణ చేయబడ్డాయి. నెంబర్ 1, ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్, అంటే 2 రాష్ట్రాల మధ్య గూడ్స్ సప్లై చేయడం. నెంబర్ 2, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, ఇతర దేశాల నుంచి సరుకులను దిగుమతి చేసుకోవడం, అది కూడా ఇంటర్స్టేట్ సప్లైగానే పరిగణిస్తారు. నెంబర్ 3, ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్. సో
రెండు రాష్ట్రాల మధ్య సప్లై చేసేటువంటి సేవలు అందజేసినా కూడా దాన్ని ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్గా పరిగణిస్తారు. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఇతర దేశాల నుంచి సేవలను దిగుమతి చేసుకున్న కూడా వాటిని కూడా మనకు ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్గా పరిగణిస్తారు. నెంబర్ 5 ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో సేవలు కానీ గూడ్స్ కానీ రెండు రాష్ట్రాల మధ్య రెండు కలిపి కానీ జరిగినప్పుడు కూడా మనం దాన్ని ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్గా పరిగణిస్తారు. అయితే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ షెల్ బి ట్రీటెడ్ టు బి ఇంటర్స్టేట్ సప్లై. సో సరుకులను లేదా సేవలను ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటిని కూడా మనకు ఇంటర్స్టేట్ సప్లైగానే పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ సప్లై టు అండ్ బై ఎస్ఈజెడ్ డెవలపర్ ఆర్ ఎస్ఈజెడ్ యూనిట్ షెల్ బి ట్రీటెడ్ టు బి ఇంటర్స్టేట్ సప్లై. సో ఎస్ఈజెడ్ డెవలపర్స్ కానీ లేదా ఎస్ఈజెడ్ యూనిట్ కానీ, ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉండేటువంటి పరిశ్రమలు. సో ఆ పరిశ్రమల డెవలపర్సు ఎస్ఈజెడ్ యూనిట్స్కు సప్లై చేసిన వాటిని కూడా మనకు ఇంటర్స్టేట్ సప్లైగానే పరిగణించడం జరుగుతుంది. ఇవి ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ అండర్ జిఎస్టీ యాజ్ పర్ ది సెక్షన్ 7 ఐజిఎస్టీ యాక్ట్. నెక్స్ట్ నెంబర్ 2 ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్ అండర్ జిఎస్టీ సెక్షన్ 8 ఐజిఎస్టీ యాక్ట్. సో ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి వ్యవహారాలు ఐజిఎస్టీ చట్టం సెక్షన్ 8 ప్రకారం ఏమిటాయంటే ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి సరుకుల సప్లై లేదా ఒకే కేంద్రపాలిత ప్రాంతంలో జరిగేటువంటి సరుకుల సప్లై అంటే ట్రేడర్, ది సెల్లింగ్ ట్రేడర్ అండ్ బయింగ్ ట్రేడర్ both are in the same state or in the same union territory. So it is intrastate supply of goods. Number 2 intrastate supply of services. సో ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి సేవల సప్లై. సో సప్లై ఆఫ్ సర్వీసెస్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో అదేవిధంగా సేవలు కూడా ఒకే రాష్ట్రంలో సేవలను అందజేసేటువంటి వ్యక్తి, సేవలను పొందే వ్యక్తి ఇద్దరూ ఒకే రాష్ట్రంలో ఉండి ట్రాన్సాక్షన్స్ జరిపినట్లయితే దాన్ని ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్ అని ఐజిఎస్టీ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం నిర్ధారణ చేయడం జరిగింది. ఈ రెండు అంశాలు ఓకే మనకు బాగానే ఉన్నాయి. అయితే సప్లైస్ ఇన్ టెరిటోరియల్ వాటర్లో సప్లైస్ చేసినప్పుడు ఏ విధంగా దాన్ని వెదర్ ఇట్ ఈజ్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ ఆర్ ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్ అనేది ఏ విధంగా నిర్ధారణ చేస్తారు అనే విషయాన్ని ఇది కూడా మనకు ఐజిఎస్టీలో నిర్ధారణ చేశారు. ఎందుకంటే మనకు ఎక్కువగా సరుకులను కేవలం రోడ్డు మార్గంలో, రైలు మార్గంలోనే కాకుండా ఓడల ద్వారా కూడా మనం సరుకులను సప్లై చేస్తూ ఉంటాం కాబట్టి సో దానికి కూడా మనకు ఒక స్టాండర్డ్ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది జిఎస్టీలో. సో టెరిటోరియల్ వాటర్ ఎక్స్టెండ్స్ అప్ టు 12 nautical miles ఫ్రమ్ ది బేస్ లైన్ ఆన్ ది కోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంక్లూడ్స్ ఎనీ బే, గల్ఫ్, హార్బర్, క్రీక్ ఆర్ టైడల్ రివర్. 1 nautical mile is equal to 1.1515 miles, that is equal to 1.853 kilometers. Sovereignty of India extend to the territorial waters and to the seabed and subsoil underlying and the airspace over the water. So this is the definition given for the టెరిటోరియల్ స్టేటస్. సో టెరిటోరియల్ వాటర్ అంటే మనకు భారతదేశ తీర రేఖకు మనకు సముద్రంలో 12 nautical miles వరకు మనకు ఇండియన్ బార్డర్ కింద వస్తుంది అది. సో 12 nautical miles ఫ్రమ్ ది బేస్ లైన్ ఆన్ ది కోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంక్లూడ్స్ ఎనీ బే, గల్ఫ్, హార్బర్, క్రీక్, టైడల్ రివర్.
అంటే ఈ 12 నాటికల్ మైల్స్ లోపల ఉన్నవన్నీ కూడా మనకు ఇండియన్ టెరిటరీ కిందనే వస్తాయి. సో ఇక్కడ 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.1515 మైల్స్, 1.1515 మైళ్ళు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.853 కిలోమీటర్లు. సో కాబట్టి 1.853 కిలోమీటర్లు ప్లస్ 12 వేసుకుంటే మనకు ఎంతైతే డిస్టెన్స్ వస్తుందంటే మన తీర రేఖ నుంచి సముద్ర మార్గంలో, అంటే కేవలం సముద్రంలోనే అని కాదు, ఆ సముద్రంతో పాటు గాలిలో కానీ ఇంకో సీబెడ్ కానీ ఇంకో చోట కానీ అంతవరకు కూడా మనకు ఇండియన్ టెరిటోరియల్ స్టేటస్గానే పరిగణించబడుతుంది. అదే మనకు సావర్నిటీ ఆఫ్ ఇండియా extend to the territorial waters and to the seabed and subsoil underlying the air space over the water. సో వాటర్లోనే కాకుండా 12 నాటికల్ మైల్స్, 12 నాటికల్ మైల్స్కు సమానంగా గాలిలో కూడా మనకు 12 నాటికల్ మైల్స్ వరకు ఇండియన్ సావర్నిటీ కిందగా వస్తుందన్నమాట. సో కాబట్టి ఇది మనకు సప్లైస్ ఇన్ కేస్ ఆఫ్ టెరిటోరియల్ వాటర్స్లో. సో ఈ టెరిటోరియల్ వాటర్స్లో ఏ విధంగా, వెదర్ ఇట్ ఈజ్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ ఆర్ ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్ ఆర్ ఎక్స్పోర్ట్స్ అనేది ఏ విధంగా నిర్వహిస్తారంటే, సో దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ ది జిఎస్టీ హ్యాస్ బీన్ డిసైడెడ్. నెంబర్ 1, వెన్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఈజ్ ఇన్ టెరిటోరియల్ వాటర్స్. సో సప్లయర్ ఎవరైతే గూడ్స్ సప్లై చేస్తున్నాడో అతను టెరిటోరియల్ వాటర్లో లొకేట్ అయినప్పుడు ఎలా పరిగణిస్తారంటే, వెన్ ద లొకేషన్ ఆఫ్ ది సప్లయర్ ఈజ్ ఇన్ టెరిటోరియల్ వాటర్, దెన్ ద లొకేషన్ ఆఫ్ సప్లయర్ షెల్ బి డీమ్డ్ టు బి ఇన్ ద కోస్టల్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వేర్ ద నియరెస్ట్ పాయింట్ ఆఫ్ ది అప్రాప్రియేట్ బేస్ లైన్ ఈజ్ లొకేటెడ్. సో మనకు సప్లయర్ అనేవాడు మనకు ఈ టెరిటోరియల్ వాటర్లో కేంద్రీకృతమైనప్పుడు, అంటే వాని ఆఫీసు అక్కడ ఉంటే ఆ ఆఫీసు మనకు బేస్ లైన్ కోస్టల్ స్టేట్, అంటే అది ఏ రాష్ట్రానికైతే దగ్గరగా ఉంటుందో లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికైతే దగ్గరగా ఉంటుందో ఆ రాష్ట్రం నుంచి సరుకులు సప్లై చేసినట్లుగా పరిగణించడం జరుగుతుంది. This is one condition. When the location of supplier is in territorial water, then the location of supplier shall be deemed to be in the coastal state. అంటే వాడు ఏ రాష్ట్రానికైతే దగ్గరగా ఉంటాడో ఆ రాష్ట్రం నుంచి వాడు సరుకులు సప్లై చేసినట్లుగా భావించబడుతుంది. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఈజ్ వెన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ ఇన్ టెరిటోరియల్ వాటర్. సో మనం ఆ సప్లయర్ సప్లై చేసేటువంటి సరుకులు టెరిటోరియల్ వాటర్స్లో ఉంటే అప్పుడు ఏ విధంగా పరిగణిస్తారు అంటే, వేర్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫాల్స్ ఇన్ ద టెరిటోరియల్ వాటర్స్, దెన్ ద లొకేషన్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ సప్లై షెల్ బి డీమ్డ్ టు బి ఇన్ ద కోస్టల్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వేర్ ద నియరెస్ట్ పాయింట్ ఆఫ్ ది అప్రాప్రియేట్ బేస్ లైన్ ఈజ్ లొకేటెడ్. సో వాడు సప్లై చేసేటువంటి ప్లేసు కోస్టల్ లైన్కు ఏ రాష్ట్రానికైతే దగ్గరగా ఉంటుందో ఆ రాష్ట్రం కింద వాడు సప్లై చేసిన ప్రదేశాన్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకు ఈ టెరిటోరియల్ వాటర్లో ఈ విధంగా మనకు సప్లై చేసేటువంటి ట్రేడర్ యొక్క లొకేషను, అదేవిధంగా వాడు సప్లై చేసేటువంటి ప్రదేశం యొక్క లొకేషను మనకు ఈ టెరిటోరియల్ వాటర్లో 12 నాటికల్ మైల్స్ డిస్టెన్స్లో ఏ రాష్ట్రానికైతే దగ్గరగా ఉంటుందో ఆ రాష్ట్రం నుంచి సరుకులు సప్లై చేసినట్లుగా లేదా ఆ రాష్ట్రానికి సరుకులు సప్లై చేసినట్టుగా నిర్ధారణ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఐజిఎస్టీ వసూలు చేయాలా, లేకపోతే సిజిఎస్టీ లేదా సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఆర్ యూనియన్ టెరిటరీ
యూటీజీఎస్టీ అనేది వసూలు చేయాలనేది నిర్ధారణ చేసి రూల్స్ ప్రకారం ఆ విధంగా దాన్ని వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి సార్ ఏదైనా ఇప్పుడు ఐజీఎస్టీ అయినా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ లేదా యూటీజీఎస్టీ వసూలు చేసినా మొత్తం ట్యాక్స్ అంతా కూడా గవర్నమెంట్కే వెళ్తుంది కదా అని మనకు ఒక సందేహం రావచ్చు. అయితే మనం అనుకున్నాం ఇంతకుముందు క్లాసులో, ఇక్కడ మనకు ఐజీఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఆర్ యూటీజీఎస్టీ ఈ 4 రకాలైనటువంటి ట్యాక్సులు మనకు ఏంటంటే, ఐజీఎస్టీ అనేది ఇట్ గోస్ టు ది అకౌంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఐజీఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. నెక్స్ట్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో సిజిఎస్టీ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్కే పోతుంది. అయితే హెచ్జిఎస్టీ ఎవరికి వెళ్తుంది? ఇట్ గోస్ టు ది కన్సర్న్డ్ స్టేట్ వేర్ ద గూడ్స్ హ్యావ్ బీన్ సప్లైడ్. అంటే ఏ రాష్ట్రంలో అయితే కొనుగోలుదారుడు ఉంటాడో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ట్యాక్స్ వెళ్తుంది హెచ్జిఎస్టీ. లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అయితే కొనుగోలుదారుడు ఉంటాడో ఆ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లోకి హెచ్జిఎస్టీ ఆర్ యూటీజీఎస్టీ అనేది వెళ్తుంది. కాబట్టి ఇది పంపకాలలో తేడా అనేది తర్వాత రాకుండా ఉండడానికి, అందులో ఇంకొకటి ఏమనుకున్నాం మనం, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్లో మనకు క్రాస్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అలౌ చేస్తారు అని మనం అనుకున్నాం. అంటే మనం చెల్లించినటువంటి ఐజీఎస్టీలో నుంచి మనము వసూలు చేసినటువంటి ఐజీఎస్టీలో నుంచి మనం చెల్లించినటువంటి ఐజీఎస్టీని, తర్వాత సిజిఎస్టీని, తర్వాత హెచ్జిఎస్టీని మనం వాపసు పొందేటువంటి అవకాశం ఉంది అని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. సో కాబట్టి ఇలాంటి టెక్నికల్ అంశాలను మనం సమస్యలు రాకుండా ఉండడానికి ఈ విధంగా చట్టంలో ఒక క్లియర్ డెఫినేషన్ ఆర్ క్లియర్ డిమార్కేషన్ అనేది చేయడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. సో దాని ప్రకారమే మనకు ఎలాంటి లిటిగేషన్స్ కానీ, ఎలాంటి ట్యాక్స్ ఎవేజన్ కానీ, ఎలాంటి సమస్యలు కానీ లేకుండా ట్యాక్స్ అథారిటీస్ అనేవాళ్ళు ట్యాక్స్ను ప్రాపర్గా కలెక్ట్ చేయడం కానీ, లేదా దాన్ని గవర్నమెంట్ అకౌంట్కు జమ చేయడానికి కానీ సులభంగా వ్యాపారస్తులకు వీలవుతుందన్నమాట. సో ఇది మిత్రులారా ఈరోజు మనకు సప్లైకి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ది వీడియో అండ్ ప్లీజ్ కామెంట్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.